నారింజకాయ పప్పు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నారింజకాయలు, పెసరపప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రేకులు, జీలకర్ర, నూనె, కరివేపాకు, కొత్తిమీర, ఎండుమిరపకాయలు, ఆవాలు. నారింజకాయ పప్పు తయారు చేసే విధానం: ముందుగా కుక్కర్లో 1 కప్పు పెసరపప్పు, 2 కప్పుల నీళ్లు పోసి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద వేరే పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నూనె పోసుకొని నూనె కాగిన తర్వాత 4 ఎండుమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి అవి కొంచెం ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో 4-5 వెల్లుల్లిపాయలు వేసి అవి కూడా ఫ్రై అయ్యాక మొత్తం కలిపి మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందాక ఉడికించిన పెసరపప్పులో చిటికెడు పసుపు, తగినన్ని నీళ్లు, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 4-5 పచ్చిమిర్చి ముక్కలు, మళ్ళీ తగినన్ని నీళ్లు పోసుకొని 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు నారింజ పండు తొక్క తీసి తొనలు ఒలిచి ఆ తొనలు ఉడుకుతున్న పప్పులో వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందాక గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్, తగినంత ఉప్పు ఇవన్నీ వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత వేరే స్టవ్ మీద పాన్ పెట్టుకొని తగినంత నూనె పోసుకొని నూనె కాగిన తర్వాత ఆవాలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, 4 వెల్లుల్లి రెబ్బలు వేసి పోపు వేగాక రెడీ అయిన పప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. చివరిగా తయారైన నారింజకాయ పప్పులో కొత్తిమీర చల్లి ఒక బౌల్లోకి తీసుకొని మళ్ళీ కొత్తిమీర చల్లి సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే నారింజకాయ పప్పు రెడీ.